కొండవరం గ్రామ శివారు కాశీవారి పాలకుకు చెందిన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేసి గాయపరిచి 40 రోజులైనా ఇంతవరకు పోలీసులు కేసు కట్టకుండా తాత్సారం చేస్తుండడం చాలా దారుణమని జిల్లా డీఎస్పీ వైసీపీ కార్యకర్తల వ్యవహరిస్తూ దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణ చేశారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. ఆయనకు తమ గోడు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా బాధితులతోనూ వారి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఒకడికి మధ్య సింపుల్ లేకుండా పోయింది. ఇది ఈ కాకినాడలో ఉన్న పోలీసింగ్ జ్యూరిడిక్షన్ స్పందిస్తానే చెప్పానంటాడు, కింద చెప్పడం, కింద ఆడు చెప్తే కానీ పనిచేయదు. ఇది కాకినాడ డిఎస్పీ చరిత్ర. 4 రోజులు వెంటనే మేమేమి అన్యాయంగా చెప్పమంటలేదు. ఇల్లు తప్పు చేసిన వెళ్ళి బొక్కలు పడండి, మళ్ళీ వీళ్ళని బెదిరింపు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. 40 రోజులు కత్తులతో పొడిపించి తిరగాల పోలీస్ స్టేషన్ చుట్టూ కాకినాడ డిఎస్పీ ఆఫీస్కి. ఒక ఎస్పీ చెప్తే దిక్కుమొక్కు లేదా అంటే డిఎస్పీకి ఎంత కరుడు కట్టిన తీవ్రవాదం వైఎస్ఆర్సీపీ పార్టీకి అర్థమవుతాం. ఉన్నది మాట్లాడుతున్న వాస్తవం, ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎందుకు 40 రోజులు మీరు కేసు చేయలేకపోయారు? 40 రోజుల్లో మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? కత్తులతో దాడి చేస్తే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి గ్రామంలో? ఇది ఆలోచించవలసిన, అధికారులు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం. వెంటనే డిఎస్పీని సస్పెండ్ చేయాలి. ఒక ఎస్పీ ఆదేశాలు ఇచ్చాక కూడా ఈ కార్యక్రమం అతను చేస్తున్నాడంటే, తాడిపత్రిలో సాయి ధర్మతేజ్ కేసు కూడా పక్కదారి పట్టించాడు. నేను ఆ రోజు నుంచి క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఆ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇతని మీద. అక్కడ ఏమి సీసీ కెమెరాలు చూడకుండా వెళ్ళిపోయాక రాయిశ్రేరని చెప్పాడు. ఈవేళ ఈ పేదవాడు కారణం అవతల వైసీపీ కార్యకర్త. ఇక్కడ వేరేది ఏమీ లేదు. వైసీపీ కార్యకర్త ఎవడ కంప్లైంట్ ఇచ్చినా ఈ డిఎస్పీ జ్యూరిడిక్షన్ లో న్యాయం జరగదు. వాళ్ళు ఎస్పీ చెప్పరండి, డిఐజీ చెప్పరండి, డీజీ చెప్పరండి. అంచేత ఈ పేదవాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఇప్పుడు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా ఉంటాం. సరే, నేను కూడా దృష్టిలో పెడతాను, అధికారి దృష్టిలో. మరి కొత్తగా ఆయన ఈవేళ వచ్చాడు ఎస్పీ గారికి, ఈవేళ సమస్యతో వెళ్ళడం కాదు కదా అని నేను ఆగాను.